పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు పాత్రికేయ సమావేశ ఏర్పాటుకి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన దానికి సంబంధించినటువంటి విషయంలో నేను మాట్లాడదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఒక్కసారి చూడండి. సాక్షాత్తు యూపీఎస్సీ అంటే భారత రాజ్యాంగం చేత ఎన్నుకోబడినటువంటి ఐఏఎస్ ప్రతీక్ జైన్ మీద లగచర్లలో, వికారాబాద్కి సంబంధించినటువంటి లగచర్లలో సాక్షాత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సురేష్ అనే వ్యక్తి ఆయనను వాంటెడ్ని తీసుకుపోయి దాడి చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ పేపర్ను మీరు ఒక్కసారి దయచేసి చూడండి. ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి బేడీలేసి తీసుకుపోతే రైతులను బేడీలేసి తీసుకుపోయారు అని చెప్పి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న చేసినటువంటి అరాచకాన్ని మీరు చూసిండ్రు. దీనికి సంబంధించి ఇంకొక పత్రిక చూపిస్తున్నా. 2017లో ఖమ్మం జిల్లాలో ఎండుమిర్చి రైతులకు సంబంధించినటువంటి రైతులను అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రైతులకు బేడీలు వేసి సిగ్గు లేకుండా మార్కెట్ యార్డ్లో తింపినటువంటి ఘనత అప్పటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులది. ఒకటే విషయం నేను స్పష్టంగా అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు బేడీలేసింది రైతులకి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అధికారి మీద సర్వేకి సంబంధించినటువంటి ఒక పద్ధతి ప్రకారం ఐఏఎస్ అక్కడికి వెళ్తే దాడి చేసింది బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులకు బేడీలేస్తే రైతులకు బేడీలేసినట్ట అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ప్రవేశపెడితే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా మద్దతు ప్రకటించి రైతుల పాలిట యమపాశాలుగా మారింది మీరు కాదా? కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఒకే ఒక్కసారి ప్రజాపాలనలో సంవత్సరం కూడా తిరగకుండానే రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల పాలిట దేవుడిగా మారిన కాంగ్రెస్ పార్టీ కన్నా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దొంగ నాటకాలతో అసెంబ్లీలో నిన్న నల్ల చొక్కాలు వేసుకొని పోయారు. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే నల్ల చొక్కాలు కాదు, మీరు అసలు అసెంబ్లీలో కూర్చునేటువంటి అర్హత కూడా మీకు లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుల పాలిట ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణాలను కానీ, వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలను కానీ, చివరికి నీటి సరఫరా కూడా అయినటువంటి పార్టీ మీరు 1 ఇయర్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక స్వర్గం, కృష్ణదేవరాయల కాలంలో స్వర్ణయుగం ఎట్లనో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పాలిట స్వర్ణయుగంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అది చూసి ఓర్చుకోలేక మేమున్నామని చెప్పి ఉనికిని ప్రదర్శించుకోవడం కోసం నల్ల చొక్కాలతో పోతారా మీరు? ఏం పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ? రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడమా? లేదంటే 15,000 రూపాయలని పెంచడమా? మీరు చేసిన 12,000 15,000కి పెంచడమా? లేదంటే ఎరువులకి తగినటువంటి తగ్గింపు ధరతో ఇవ్వడమా? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇవి మీకు నచ్చట్లేదా? మీకు నచ్చకపోతే మీరు బ్లాక్ డే, మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ డే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది కాదు. అంటే మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పడం ధర్మం కాదా అని మీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టండి. నిన్న జరిగినటువంటి సంఘటనకు నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా బ్రతికి ఉంటే ఆశ్చర్యపోయేవాడు. దొంగలే దొంగ అని వినతి పత్రం ఇస్తున్నారు అంబేద్కర్ గారికి. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీరు చేసిన తప్పులను గంగలోకి వెళ్ళి తడి బట్టలతో స్నానం చేసి కడిగేసుకోండి తప్ప ఈ నల్ల బట్టాలు వేసుకొని మీరే బ్లాక్ డేస్, మీరే బ్లాక్ ప్యాంథర్స్, ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడడం సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్న ఉలి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీసీ చైర్మన్, కరీంనగర్.